హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మేము మా ఊరికా నుంచి తిరుమందాల స్వామికాడి పోయినాము. ఈ దేవుడు మా ఇంటి దేవుడు. మేము గురు పౌర్ణమి రోజు ఈ స్వామికాడి పోయినాము. పెళ్ళైన టైంచి పోవాలనుకుంటాము, అస్సలు కుదరలే. ఇప్పుడు గబ్బింది. ఈ దేవాలయము తిప్ప మీద ఉంటుంది. ఈ దేవుడు సంక్రాంతి పండగకు ఊరంతా తిరుగుతాడు. మా ఊరికి వచ్చినట్టే 16 ఊర్లకు పోతాడు. ఈ విగ్రహాలే అనమాట, ఉత్సవ విగ్రహాలు, ఊరంతా తిరిగే విగ్రహాలు అవే. ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది. మబ్బులతో కూడుకున్న ఆకాశము చాలా బాగుంది. చినుకులు రాలుతా ఉన్నాయి. అస్సలు చల్లటి గాలి, చుట్టూ కొండలు, చూడండి మధ్యలో గుడి ఉంటుంది. నేనైతే ఫస్ట్ చూడడము చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత కొండ మీద ఉంది గుడి, కానీ పోవడానికి మాత్రం దారి చాలా బాగుంది. ఇంత కొండ మీద ఎట్ట దారేసినారో ఏమో, అసలు చాలా బాగుంది. ఇది వచ్చి కళ్యాణ మండపం మాదిరి. ఇక్కడే అన్నదానాలు అంతా ఉంటుంది అనమాట. లోపల ఏదైనా కార్యక్రమాలు జరగాలనుకుంటే లోపలనే ఉంటాయి. లోపలంతా నీట్గా ఉంటుంది. ఆ రోజు పౌర్ణమి ఉండింది, అన్నదానం కూడా పెట్టినారు. ఇక్కడే చూడండి అంతా, అది మండపం లాగా ఎదురుగా, ఆ పక్క ఈ పక్క స్టోర్ రూమ్ లాగా ఉంది. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కిందంతా కూర్చొని చూసా ఉండొచ్చు. ఇది మెయిన్ గుడి, ధ్వజస్తంభము మధ్యలో గుడి, చుట్టూ పారిగోడ ఉంటుంది. చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది గుడి అంతా. ఇది ధ్వజస్తంభం కానించి ఇటు పోతే ఈ పక్క వినాయకుడు, ఆ పక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, మధ్యలో ఏమో దేవుడు అనమాట. ఈ స్వామి మా ఊర్లోకి సంక్రాంతికి మెరవనగా వచ్చాడు. మా ఊరికి వచ్చినట్టే 16 ఊర్లకు దిగిపోతాడు అనమాట. తిరుమందాల స్వామి సంక్రాంతి పండగ ఊర్లోకి వచ్చిందంటే ఈ నుంచే వచ్చేది. ఇయే ఉత్సవ విగ్రహాలు. మన ఊర్లోకి వచ్చి తిప్పేటి విగ్రహాలు వచ్చి ఇయే. నేను ఫస్ట్ కదా పోవడము, ఇదే దేవుడు అనుకున్నాను. కానీ దీని వెనక పెద్దది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఈ పక్క నుంచి పోతే ఈ అమ్మవార్లు ఉంటారు. ఆ పక్క ఒక అమ్మవారు, ఈ పక్క ఒక అమ్మవారు ఉంటారు. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చాలా బాగా దర్శనమైంది మాకైతే. మేము పోయినప్పుడు జనాలు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉనింది. మహర్షి గోత్రోద్భవస్యాం వెంకటప్రసాద నామ దైస్యాం భారతీ దంపత్మ్యాః జీవాంశికా కుమార్యాః పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మండి వంశాభివృద్ధ్యర్థం సర్వేశ్వరోఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ తిరుమలనాథ స్వామి సమేత మహాలక్ష్మీదేవి గోదాదేవి అనుగ్రహం. మహాలక్ష్మీదేవి గోదాదేవి సమేత తిరుమలనాథ స్వామి ఇక్కడ ఉండే గుడి. కానీ వాడుక భాషలో తిరుమందాల స్వామి అనే అయిపోయింది. మాకు దర్శనం బాగా జరిగింది. ప్రసాదం తీసుకొని బయటకు వచ్చినాము. బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పారిగోడ, మధ్యలో గుడి. ఆ గుడిలో కూడా చెట్లు ఉన్నాయి ఆడాడ. ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ రోజు వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది. అప్పుడప్పుడు చినుకులు రాలుతా, గాలి తోలుతా చాలా బాగునింది. ఈ చెట్టు కింద నాగుల విగ్రహాలు ఉన్నాయి. నాగుల దేవత, ఆ నాగులు అంటాం మేము. మాకు నాగులు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో కొంతమంది, శ్రావణ మాసంలో కొంతమంది ఒక్క పొద్దు ఉంటారు. అమ్మోళ్ళేమో కార్తీక మాసంలో ఉంటారు, అత్తోళ్ళేమో శ్రావణ మాసంలో ఉంటారు. రకరకాలు ఉంటారు అనమాట. పక్క ఊర్లోనే రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి మాకు. ఇక్కడ చూడండి, గుళ్ళో అంతా ముగ్గులు వేసి పెట్టినారు. అంతా చుట్టూ ముగ్గులు వేసినారు, చుట్టూ చెట్లు నాటినారు గుడి చుట్టూ. మేము ఈ పక్క నుంచి ఆ పక్కకు తిరుగుకుంటా పోయినాము. చాలా బాగుంది. ఆ రోజు ఇంకా అన్నదానం కూడా తినేసి పిల్లల్ని కొద్దిసేపు ఆడించుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చినాము. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు. చాలా రోజుల తర్వాత మాకు తిరుమలనాథ స్వామి దర్శనం అయింది. ఎన్ని రోజులకు అబ్బిందో మాకు ఆయన దర్శనము. పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు ఆడే. ఇంకా ఆడుకొని అలసిపోయి ఇంటికి తోడుకొని వచ్చినాము. అంత ప్రశాంతంగా అంతసేపు ఉన్నామాడ. చాలా బాగుంది. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో గుడి. ఫోటో తీస్తాను నిలబడనరా అంటే ఇద్దరు నిలబడలే. మళ్ళీ వాళ్ళ నాన్న పోయి నిలబడుకున్నాగా నిలబడలే. వాళ్ళిద్దరు ఒక చోటు నిలబడుకుంటే ఈడొక్కడు వచ్చి ముందు నిలబడుకున్నాడు. తమ్ముడు పక్కన అక్క నిలబడుకుందామని ముందుకు వచ్చే మళ్ళీ ఈడెనికి పోయి నిలబడుకున్నాడు. వీళ్ళిద్దరితో అయ్యే పని కాదులే అని మా ఆయన ఇంటికి వచ్చేసినాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్